ఇంపార్టెంట్, వీళ్ళందరికంటే ఇది ఇంపార్టెంట్. సో కాబట్టి ఇన్ని సమీకరణల్లో కూడా ఒక స్ట్రాటజికల్గా ధైర్యంగా అడుగు ముందు వ్యక్తులు ఇద్దరే, ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండోది పవన్ కళ్యాణ్. సో కాబట్టి అర్బన్ ఓట్ అంతా కూడా జనసేన వైపు వెళుతుంది, రూరల్ ఓట్ అంతా కూడాను వైసీపీకి వస్తుంది. ఓవరాల్గా ఈ ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా సిగ్గువిడిచి ఇంకో పార్టీ కూడా మేము కూడా తగునమ్మా ముందుకు వస్తుంది. ఈ మధ్య కొత్త ముత్తయుతనం తీసుకొని వచ్చి ఇవ నలుగురు కలిసినా వచ్చేవి 70 సీట్లు మాత్రమే. 107 నుంచి 112 సీట్లతో వైసీపీ మరలా వస్తుంది. అయినప్పటికీ సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిద్రమత్తులో కనుక ఊగినా, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళినా శ్రద్ధ ఉండాలి. అతి శ్రద్ధ పనికిరాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ వెనక మిమ్మల్ని తరిమేటువంటి శక్తులు తయారవుతున్నాయి. కానీ గత 5-6 నెలలుగా 70 నుంచి 80 మందిని క్యాండిడేట్లు కొత్త మొహాలు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఆయన వాడే స్ట్రాటజీ కరెక్ట్గా ఉంది. ఆ స్ట్రాటజీలోకి వచ్చి పడ్డారు వీళ్ళు. వీళ్ళది కూడా స్ట్రాటజీ అనుకుని కనుక రెడీగా లేకపోతే, ఆయుధం రెడీగా లేకపోతే, పాశుపతం రెడీగా లేకపోతే నీవే మునుగుతావు. తస్మాత్ జాగ్రత్త. ఈ టంకు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు నేర్చుకున్నటువంటి ఈ అనుభవ సాలుల ముందు అభిమన్యుడిగా పవన్ కళ్యాణ్ దూరుతున్నాడు వచ్చి రణరంగంలో. ఫస్ట్ టైం 50-60 సీట్లలో ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇచ్చినా అవన్నీ వైసీపీ అకౌంట్కే వెళతాయి. ఇది పక్క చూడండి అయిన తర్వాత. అట్లాగని ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడానికి లేదు. పేపర్ టైగర్స్ని పక్కన పెట్టుకోవాలి. పేపర్ టైగర్స్ని కొంతమందిని పక్కన పెట్టేయాలి. నిర్మోహమాటంగా స్టోర్ చేయాలి. వీళ్ళకి రిజిస్టర్ చేయడానికి ప్లాన్ అంటే చెప్పాలి. సో ఇన్ఛార్జీలు ఇద్దరిని పిలిచి ఇతన్ని గెలిపించుకుంటే నీకు ఇది ఆయన ముందుగానే హామీలు ఇచ్చుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ హామీ ఇస్తే వెనక తగ్గడు. ఆ లక్షణం ఆయన దగ్గర ఉంది. అప్పుడు సో ప్రభుత్వం నిలబడితే మనం ఏదైనా సాధించినటువంటి వారు, ఓడిపోతామని తెలిసినటువంటి ఎమ్మెల్యేలు వాలంటీర్గా వాళ్ళకే వాళ్ళు మరొక వ్యక్తి సహకరిస్తే దానంతటి గొప్పతనం మరొకటి లేదండి. ఉదాహరణకి వేమూరి మేరు నాగార్జున గారు ఆయన మొదలుపాడేశారు. ఆ ప్లేస్లో అశోక్ బాబుని తీసుకొని వచ్చి అందరికి పరిచయం చేశాడు. ఇతను నా మనిషి, నేను ఉన్నట్లుగా భావించండి. దట్ ఈస్ స్పిరిట్. ఆ స్పిరిచువల్ ఎంతమందికి వస్తుందండి? అంతే కదా. సో కాబట్టి ఇక్కడ ఓడిపోతాం అనుకున్నటువంటి వాలంటీర్గా వాళ్ళు బయటకు వచ్చి అన్నా మేము ఇతనికి ఎవరిని సపోర్ట్ చేస్తాం అని వారికి వారు కనుక సన్నద్ధులే ముందుకు వస్తే ఈజీ టు విన్ జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ శ్రద్ధ పట్టాలి తప్ప అతి శ్రద్ధ పనికిరాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. 2014 ఎలక్షన్స్ ముందు చూసాము, ఇలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు, అక్కడ మంతనాలు చేశారు. 2014లో విజయం సాధించారు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి ముందు కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గృహానికి వెళ్ళి రావటం, సుదీర్ఘ సమాలోచన జరిగించడం దేనికి సంకేతం ఉంటుంది? అంటే ఇక్కడ అల్టిమేట్గా లబ్ధి పొందాలి అంటే సామెత ఉంది మనకు, ఆడపై గాడిద కాళ్ళు పుట్టినట్టు సరే. అంటే శిబి చక్రవర్తి దగ్గరికి వామనుడు పోయి 3 అడుగులు నేల అడిగినట్లు శిబి చక్రవర్తి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటే, వామనావతారంలో చంద్రబాబు ఉంటే ఆయన తెలియక మొత్తం అప్పచెబుతున్నాడు. చివరికి పవన్ కళ్యాణ్ అతపాత్ర తొక్కడం కోసం ఇసిన స్కెచ్ ఇది. అది ఒక ఆలోచించవచ్చు. రెండోది, ఇది బీజేపీ ఆడుతున్న గేమ్ అని ఎందుకు అనుకోకూడదు? త్రూ పవన్ కళ్యాణ్. ఎస్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు గారు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు పురంధరేశ్వర గారు మిత్రపక్షం మాకు జనసేన అన్నప్పుడు, నేను ఇళ్లతో పోతా అన్నప్పుడు వీళ్ళు కనీసం ఓపెన్ అయిపోవాలిగా మా పొత్తు వదులుకుంటున్నామని. ఇది ఒక కుటుంబ పాలన వ్యవస్థకు వచ్చింది. బీజేపీ గతంలో వెంకయ్యనాయుడు గారు కొంత ఇబ్బంది పెట్టారు, మధ్యలో ఇంకో ఆయన ఇబ్బంది పెట్టారు.
మధ్యలో కన్లెక్షన్ కొంచెం పాడు చేశారు, మళ్ళీ పురంధరేశ్వర తగుదనమ్మా రెడీ అయింది. బీజేపీకి 1% ఓట్ షేర్ బాగుందండి, కొంతమంది యువత చాలా మార్చుకొచ్చారు. దాన్ని అందిపుచ్చుకోవడంలో కూడా లేదు, బీజేపీ పవన్ కళ్యాణే మాకు ప్రధాన ముఖ్యమంత్రి రేస్ అని చెప్పమనండి. రెండు పార్టీల అలయన్స్ లో పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా, బహిరంగ చెప్పాలి కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి, పురంధరేశ్వర గారు చెప్పమనండి. సెంట్రల్ పార్టీలు ఎప్పుడు అభ్యర్థిని ఇవ్వదండి. ఒకవేళ కనుక అక్కడ మధ్యప్రదేశ్లో ఇక్కడ ఒక ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో ఇక్కడ ఒక సింగిల్ ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఎమ్మెల్యేకి. అంటే ఇతనికి ఇస్తున్న గ్యారెంటీ తీసుకోవచ్చు. అంటే భావజాలం ఉన్న వ్యక్తి, సమాజానికి ఏదో చేయాలన్న భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ మేమే ఎదగలన్నటువంటి ఇండస్ట్రీని కనుక ఫాలో అయితే చిక్కులు తప్పవు. ఓకే. సో కాబట్టి ఏంటంటే అల్టిమేట్గా ప్రజాబలం ఉన్న, యువత బలం ఉన్న, గ్రహ బలం పరిపూర్ణంగా ఉన్న, ఎప్పుడైతే ఒక ఈతకు వచ్చిన వాడిని ఈత అన్నాడు బావిలో పడ్డాడు అనుకోండి, ఈత వచ్చేవాడు ఆనుగుళ్ళు అక్కుపోతాడు. ఈత వచ్చిన పవన్ కళ్యాణ్, ఈతన చంద్రబాబు గారు బావిలో పడ్డారు కాబట్టి ఇద్దరు కలిసి మునిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగని జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త ఉండటం మంచిది. వీళ్ళు ఏమైనా చేస్తారు, టంకు టమార గోకర్ణ గజ విద్యలో చేయడంలో ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. సో ఓవరాల్ చూసినట్లయితే వ్యక్తిగత జాతం కానివ్వండి, నా గ్రౌండ్ రిపోర్ట్ కానివ్వండి, ప్రతి గ్రామం తిరిగాను, ప్రతి ఇన్స్టిట్యూషన్ తిరిగాను, చోటు తిరిగాను. ఓవరాల్గా 107 సీట్ల పక్కా వైసీపీ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెజారిటీ స్థానాలు తగ్గుతాయి, ఈ గెలిచే వ్యక్తులు కూడా మెజారిటీ తక్కువదని బయటపడతారు. కానీ ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం. అయితే ఎలక్షన్స్ ఎప్పుడు అనే దాని మీద కూడా చాలా ఇక రేపే ఎల్లుండి అనేటువంటి ప్రతిపక్షాలు దాన్ని పబ్లిసిటీ చేయడం కావచ్చు, ముందస్తు ఎలక్షన్స్ అనేటువంటిది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ రీసెంట్గా క్యాబినెట్ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారే మినిస్టర్స్ అందరితో కూడా ఒక 20 days బిఫోర్ వస్తే రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అనే మాట వాడారు. అంటే ఇది ముందస్తు ఎలక్షన్స్కి సంకేతం అంటారా, లేదు రెగ్యులర్గానే వచ్చే అవకాశం ఉందంటారా? షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి నెలలో నెలాఖరు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాం. అక్కడి నుంచి 40 days. నీకు 10th పరీక్షలు ఉన్నాయి. అదే ఎలక్షన్స్ అప్పుడు వస్తాయని దృష్టిలో పెట్టుకొని 10th ఇంటర్ ఎగ్జామ్స్ ముందు జరిపారు. సహజంగా ఏంటంటే క్యాడర్ సమాయత్తం చేసుకోవాలి. ఆల్రెడీ నాకు తెలిసి టీడీపీ అంతా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ క్యాండిడేట్లు సెట్ అయిపోయినారు. ఇది రిమైనింగ్ జనసేనకి ఇచ్చే సీట్లు తీసేస్తే వైసీపీ ఆల్రెడీ క్యాడర్ సెట్ చేసుకుంది ముందుగానే. ఓకే. అనౌన్స్ చేయడానికి ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు. సో ముందు ఒక 11 సూత్రాల పథకాన్ని వదిలాడు బయటికి, రేపు కొంతమంది వదులుతాడు అంటే. సో వాళ్ళందరికీ టోటల్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే ఎప్పుడైనా సరే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాడు. అలా నీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇది, ఈ లోపల ఇక్కడ ఉంది, సో ఇక్కడ చేస్తున్నాను, వాళ్ళకి హామీలు ఇచ్చుకున్న తర్వాతే బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏదైనా సరే ఒక అడుగు వైసీపీయే ముందు ఉంటుంది. వీళ్ళు చివరి క్షణం వరకు మేనమేషాలు ఎక్కించుకుంటూ బీఫామ్లు ఇస్తారు. ఆయన జడ్డు ఆకారంలో ఉన్నటువంటి ఆఫీస్ నుంచి నది ఒడ్డున కూర్చొని ఈయన ఇటు బీఫామ్లు ఇస్తారు. సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, టీడీపీకి ఎక్కడ కూడా ఇంకా సమరోత్సాహం కనిపించట్లేదు. జనసేన ఉన్నంత స్పీడ్ వీళ్ళు లేరు. ఒక మాట చెప్పాలంటే జనసేన కొంచెం స్పీడ్గా ఉంది, 100% ఉందండి, వైసీపీ కంటే ముందు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కూడా డైనమోలో పడేస్తున్నారా? ఆయన స్వతహాగా ఈ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారంటే అంటే ఇక్కడ ఒకటేంటంటే వ్యవస్థ నడవాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు 40-50 సీట్లు జనసేన క్యాండిడేట్లు ఉన్నారంటారా? వాస్తవం చెప్పాలంటే లేరు కదా. గ్రామ స్థాయిలో బూత్లో కమిటీ మెంబర్లు ఉన్నారా? లేరు కదా. వాళ్ళందరూ ఎక్కడి నుంచి రిజిస్టర్ చేయాలి? టీడీపీ నుంచి ఇచ్చిన ఓలెక్స్ బ్యాచ్ కొంత ఇటుపక్కకి, కాస్త అందులో యువత ఇటుపక్కకి లాక్కొస్తేనే అడ్జస్ట్మెంట్ చేసుకోవటమే ఇక్కడ. లేదు. సో ఓవరాల్ గా ఉండేది ఆ టీడీపీ మెంబర్సే, ఈ సైడ్ నుంచి కొంతమంది, ఆ సైడ్ అల్టిమేట్గా ఏంటంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడిని ఓడించడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రధాన లక్ష్యం అంటే ఉదాహరణ మనకు గాజువాక, భీమవరమే లెక్క. ఈ చిన్న లాజిక్ కనుక ఆయన గమనించుకుంటే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదగచ్చండి. ఇప్పటికప్పుడే మనం ప్రపంచంలోనే మనం చాలా వినూత్నమైన రీతిలో వెళ్తున్నాము, రాజకీయాల్లో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారంటారా నిజంగానే? అంటే కావాలనే వదిలేశారంటారు. అంటే సినిమాలో, ఒక కామెడీ సినిమాలో వాడు కోటా శ్రీనివాసుని వాడు గతం గుర్తొస్తుంది.
ఆ గతం గుర్తురాగానంట ఈ పక్కన టీము జై పవన్, జై జై పవన్, సీఎం పవన్ అని ఆ ఆలోచన శానికి వీళ్ళు క్యాడర్ ఉత్సాహపరుస్తారు. తాళం కొట్టే బ్యాచ్ ఉంది. ఓకే, వాళ్ళు ఆయన ఆలోచన రానివ్వడం కాదండి, అతనుకుండే వ్యూహాలు అతనికి ఉన్నాయి, ఓకే. కానీ ఆ వ్యూహాలు మలుచుకున్న సమయానికి ఏదో ఒక స్ట్రెస్ పెట్టడం, దీనివల్ల కొంత ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుపుకి టీడీపీ సహకరించదు. 100% జనసేన కార్యకర్తలు కానీ కేడర్ కానీ టీడీపీ వాళ్ళ ఓటు శాతాన్ని పెంచుతారు. కానీ చంద్రబాబు మాట కేడర్ విని పవన్ కళ్యాణ్కి ఓటేస్తుందంటే అది కుందేటి కొమ్మును సాధించినట్లే వేశారు అని అంటే. సో ఫైనల్గా వైసీపీ 2024లో మరొకసారి అధికారంలోకి రాబోతుంది అంటారు. అంతే, 100% అండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నరసింహాచార్యులు గారు ఇచ్చినటువంటి వివరణ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల సమరానికి సంబంధించి. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.